యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే ఈ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. ఇది లేజరోపాఖ్యానము. ఇక్కడ మనము లేజర్స్ని మన యోగశాస్త్రంతో మనము ఎలా సమన్వయపరుచుకుంటామో ఈ యొక్క లేజరోపాఖ్యానం ఆత్మజ్ఞాన దృష్టికోణంలో లేజర్ మరియు సాంకేతిక పరిజ్ఞానం, అసలు లేజర్స్ తయారు చేయాలి అని మానవులకి ఎలా ఆలోచన వచ్చింది అనే దాని గురించి రెండవ భాగంలో చూసుకుందాము. ప్రస్తుతానికైతే ప్రాథమిక అంశాలు ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాము. ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, మానవులు ఆవిష్కరించిన గొప్ప సాధనాలలో లేజర్ అనబడుతూ ఉన్న సాధనం చాలా గొప్ప సాధనము. లేజర్ అనబడుతూ ఉన్న సాధనం నిర్మించడానికి మానవులకి యోగశాస్త్రం ద్వారానే ప్రేరణ పొందారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది నా యొక్క యోగ అనుభవం కూడా. లేజర్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అన్నమాట. దీని యొక్క యాక్రోనిమ్ అంటే దీని యొక్క పొట్టక్షరాలు వచ్చేసి లేజర్ అంటారు. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. లేజర్ అనేది ఒక కాంతి మూలము. ఆ కాంతి మూలం ఎటువంటిది అంటే యాంప్లిఫికేషన్ మరియు స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే భౌతిక మరియు కృత్రిమ దృగ్విషయాల ద్వారా సంభవమవుతుందన్నమాట. యాంప్లిఫై అంటే సంస్కృతంలో ప్రవర్ధమానము లేదా విస్తరణ అని అర్థము. ఈ ఛానల్ పేరులో కూడా ఈ ఛానల్లో ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్పేటప్పుడు జ్ఞానాన్ని విస్తరింపజేయండి అని అంటాం అన్నమాట. ఎందుకంటే విస్తరణ, ఆ యొక్క జ్ఞానాన్ని విస్తరణ చేసే కొద్దీ మానవులకి మూఢనమ్మకాల నుంచి బయటపడిపోయి అత్యుత్తమమైనటువంటి భగవత్ జ్ఞానము కానీ యోగశాస్త్రం యొక్క పరిజ్ఞాన అనుభవం, యోగశాస్త్రంలో చెప్పబడినటువంటి ప్రత్యక్ష అనుభవాలు కానీ పొందుతారనమాట. ఆ అనుభవాలన్నీ పొందినాను కాబట్టి నేను ఇలా వీడియోలు చేయగలుగుతున్నాను అని. యాంప్లిఫై అంటే సంస్కృతంలో ప్రవర్ధన అని అర్థము లేదా విస్తరణ అనే అర్థము. అలాగే స్టిమ్యులేషన్ అంటే సంస్కృతంలో ఉద్దీపన లేదా ఉత్తేజిత అనే అర్థము. తేజం అని అంటే మళ్ళీ కాంతినేనమాట, మళ్ళీ కాంతినే, అదే లేజర్ అని అంటారు ఇక్కడ. లేజర్ అనేది ఒక ఆప్టికల్ ఆసిలేటింగ్ సర్క్యూట్ అన్నమాట. ఏ విధంగా అయితే ఎలక్ట్రానిక్స్లో ఆర్సీ ఆసిలేటర్స్ ఇలా ఉంటాయో, చాలా ఆసిలేటర్స్ ఉంటాయి, అదేవిధంగా అక్కడ ఎలక్ట్రానిక్ ఆసిలేటర్స్ ఉపయోగిస్తారు. ఇక్కడ వచ్చేసి కాంతిని ఉపయోగించి ఆసిలేటర్స్ తయారు చేస్తారన్నమాట. లేజర్ అనే ఆంగ్ల పదము లైట్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు అనే పదం యొక్క విస్తరణ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అని అర్థము. అంటే కాంతిని ఏదో ఒక భౌతిక ప్రక్రియ ద్వారా ప్రవర్ధన చేసి, ఆ ప్రవర్ధన చేసిన కాంతిని ఆ కాంతితోనే మళ్ళీ ఉద్దీపన చేసి లేదా ఉత్తేజితం చేస్తే వచ్చే తేజోమయమైన కాంతియే లేజర్ అన్నమాట. లేజర్ అనేది ఒక ఆప్టికల్ ఆసిలేటర్. అంటే నిర్దిష్ట తరంగదైత్యం లేదా నిర్దిష్ట పౌనఃపున్యంతో కంపించే గుణం ఉన్నది అని అర్థము. మామూలుగా ఎలక్ట్రానిక్స్లో రకరకాల ఆసిలేటర్స్ ఉంటాయి. ఉదాహరణకు ఎల్సీ ఆసిలేటరు, ఆర్సీ ఆసిలేటరు, క్రిస్టల్ ఆసిలేటరు, రేడియో ఫ్రీక్వెన్సీ ఆసిలేటరు, ఇలా చాలా ఆసిలేటర్స్ ఉంటాయి. కానీ ఇక్కడ లేజర్స్లో వచ్చేసి కాంతినే ఒక వలయంలాగా, సర్క్యూట్ లాగా ఏర్పాటు చేసి అద్దాలతో ఈ యొక్క
ప్రచండమైనటువంటి లేజర్ని ఉత్పత్తి చేస్తారు. కంపన వలయాలు భూతత్వం లేదా అణుతత్వంతో కంపన వలయాలు భూతత్వం లేదా అంటే ఎలక్ట్రానిక్ కంపన వలయాలు అంటే ఎలక్ట్రానిక్ ఆసిలేటర్స్ భూతత్వమైన లేదా అణుతత్వంతో నిర్మిస్తే అది ఎలక్ట్రానిక్ వలయం అవుతుంది. ఎలక్ట్రానిక్ ఆసిలేటర్స్లో విద్యుత్ శక్తి మరియు రుణాత్మకమైనటువంటి ఎలక్ట్రాన్ల ప్రవాహం నియంత్రించడం ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ఆసిలేటర్స్ పనిచేస్తాయన్నమాట. నిర్మిస్తారు. ఆయా అవసరాన్ని బట్టి ఆయా ఆసిలేటర్ ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా కాంతితో ఉద్దీపన చేస్తే ప్రవర్ధమానంతో కూడిన కాంతినే లేజర్ అని అనుకుంటూ ఉంటారు. ఎలక్ట్రానిక్స్ ఆసిలేటర్లో పరమాణు యొక్క కణతత్వం అంటే భూతత్వంతో కొన్ని కోటాను కణాలు అమరికయే భూతత్వమైనటువంటి మనకు భౌతిక రూపమైనటువంటి ఒక రూపాన్ని చూడాలంటే కొన్ని కోటాను కోట్ల అణువులు కలిస్తేనే ఒక భూతత్వమైనటువంటి ఒక రూపము కలిగినటువంటి దాన్ని చూడొచ్చు అన్నమాట. అలా ఎలక్ట్రాన్లు అనేటివి భూతత్వంతో కూడుకున్నది. భూతత్వంతో ఉన్న ఎలక్ట్రాన్లనే కణాల యొక్క ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా రకరకాల ఎలక్ట్రానిక్ ఆసిలేటర్స్ నిర్మితమవుతాయి. అన్ని పదార్థాలలో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ కొన్ని పదార్థాలైనటువంటి వాహకాలలోనే ఎలక్ట్రాన్స్ అనేటివి మనము చాలనం చేసేదానికి అనువుగా ఉంటుంది, సులభంగా చేయొచ్చు. కాబట్టి ఈ విషయం మనము విద్యుత్తోపాఖ్యానం అనేటువంటి వీడియో సిరీస్లో మనము చూసాము. మీరు నా యొక్క ఛానల్లో చూసుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ ఆసిలేటర్ యొక్క నమూనా వలయము. ఇక్కడ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ 3 విడిభాగాలు ఉంటాయి. ఆసిలేటరు, పవర్ సప్లై, యాక్టివ్ డివైజు, ఫీడ్బ్యాక్ సర్క్యూట్ ఉంటాయన్నమాట. ఇది ఎలక్ట్రానిక్స్ చదివే వాళ్ళకు అయితే బాగా సులభంగా అర్థమైపోతుంది. కరెంట్ ఇక్కడ మనము కరెంట్ అనేది అప్లై చేస్తాం. వోల్టేజ్ అప్లై చేస్తే కొంచెం వచ్చేసి ఇక్కడ ఫీడ్బ్యాక్ మళ్ళీ అదే వోల్టేజు ఫీడ్బ్యాక్ సర్క్యూట్కి ఇచ్చామనుకో మళ్ళీ దానికి అవుట్పుట్లో నుంచి కొంచెం ప్రచండమైనటువంటి శక్తి అనేది మన అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అవసరాన్ని బట్టి ఎలక్ట్రానిక్ ఆసిలేటర్ నిర్మాణం ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ ఆసిలేటర్స్లో భూతత్వాన్ని భూతత్వంతోనూ, కాంతితత్వాన్ని భూతత్వాన్ని కాంతితత్వంతోనూ మానవుల అవసరాలను బట్టి ప్రయోగించడం జరుగుతుంది. ఉదాహరణకు రేడియో ఫ్రీక్వెన్సీలో ఉన్న కాంతిని నియంత్రించాలి అంటే ఆర్ఎఫ్ ఆసిలేటర్ ఉపయోగిస్తారు. అలాగే మనము ఎల్ఈడి అలాగే సాధారణ దూరదర్శన్ రిమోట్ కంట్రోల్ సిస్టంలో ముందర ఒక వెలిగే కాంతి ఎల్ఈడి లాంటిది ఉంటుంది. దానికి ఉండేటువంటి ఆసిలేటర్ వచ్చేసి క్రిస్టల్ ఆసిలేటర్ ఉంటుంది. అది క్రిస్టల్ ఉంటుంది. ఆ క్రిస్టల్ని దాంట్లోకి మనం ఇక్కడ బటన్ వచ్చినప్పుడు దాంట్లోకి సిగ్నల్ వెళ్తుంది. దానికి సంబంధించినటువంటి కోడ్ అంతా ఆ రిమోట్ కంట్రోల్లో రాసినటువంటి సాఫ్ట్వేర్ బట్టి ఆధారం మారుతుందన్నమాట. ఇలా ఆయా అవసరాలు బట్టి ఆయా ఆసిలేటర్స్ ఉపయోగిస్తారన్నమాట. లేజర్ కాంతి యొక్క లక్షణాలు ఏమిటి అంటే ఉచ్చ ఏక వర్ణత అంటే ఒకే రంగు ఉన్నది. ఉచ్చ ఏక దిశత అంటే ఒకే దిశతో ఉంటుందన్నమాట. కాంతి విచ్ఛిన్నం కాకుండా కాంతి ఒకే దిశలో సంబద్ధంగా ఉంటుందన్నమాట. ఉచ్చ ప్రచండత అంటే అధికమైనటువంటి కాంతి, ఎక్కువ శక్తి ఉంటుంది దాంట్లో. ఉచ్చ సంబద్ధత అంటే అధికమైనటువంటి క్రమబద్ధత అంటే మామూలు సాధారణ లైటు ఏ విధంగా అయితే అన్ని దశ దిశలలో వ్యాపిస్తుంది. కానీ ఇది అలా కాదు, నిర్దిష్ట దిశలోనే అది ఒక గీతలాగా ప్రయాణం చేస్తుందన్నమాట. అందుకే ఈ శక్తిని ఉపయోగించి మనము ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి ఇనుమును కూడా మనము
ఖండించేదానికి ఉపయోగిస్తామన్నమాట దీన్ని. కొహరెంట్ అనేది ముఖ్యమైనటువంటి లక్షణం కాంతి యొక్క లేజర్ కాంతి యొక్క ముఖ్య లక్షణం వచ్చేసి కొహరెంట్ అనే ఆంగ్ల పదముకు 12 శబ్దాలు సంస్కృతంలో ఉన్నాయి. అందుకే సంస్కృత భాష చాలా గొప్పది. ఆయా అవసరాన్ని బట్టి ఆయా లక్షణం బట్టి మనం కొహరెంట్ అనే పదాన్ని వాడతాము. సమయతః అంటే టెంపోరియల్ కొహరెన్స్ అని అంటారు దాన్ని. అలాగే చాలా స్పేషియల్ కొహరెన్స్ అని అంటారు. అదే అంటే మన ఋషులకు ఈ పదాలు ప్రయోగించారు అని అంటే వాళ్లకు ఈ కాంతి తరంగాలపైన పరిజ్ఞానము చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళే ఆత్మజ్ఞానం పొందినారు కాబట్టి మళ్ళా ప్రత్యేకంగా వాళ్ళే తరంగాలు అయినారు. అలాంటప్పుడు వాళ్ళకు ఈ యొక్క లెక్క కాదు, ఈ యంత్రాలు ఈ లేజర్ లైట్ ఈ యొక్క లెక్కే కాదు. వాళ్ళే అనుకుంటే ఉన్నట్టుండి లేజర్గా మారిపోతారు వాళ్ళు. సతతి అనేది ఇంకొక పదము, సంబద్ధత అనేది ఇంకొక పదము, తర్వాత సంసాక్త అనేది ఇంకొక పదము. ఇలా రకరకాల పదాలు. సంలంఘన అనేది ఒక పదము, ఇంకొక పదము. అలా చాలా పదాలు ఉంటాయి. మీరు పౌజ్ చేసి చూడొచ్చు. లేజర్ ఉత్పత్తి అయ్యే దానికి విడిభాగాలు వచ్చేసి అలాగే ఏ విధంగా అయితే ఎలక్ట్రానిక్ సర్క్యూట్లో 3 విడిభాగాలు ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ లేజర్లో 3 ఉంటాయన్నమాట. లేజర్ అంటే వాయువు ప్లస్ అగ్ని ప్లస్ ఆకాశతత్వం యొక్క కంపనా వలయము ద్వారా ఏర్పడే కాంతి. లేజర్ ఉత్పత్తి అయ్యేదానికి ముఖ్యమైన 3 విడిభాగాలు ఉంటాయి. ఒకటి యాక్టివ్ మీడియము, క్రియాశీలకమైనటువంటి యానకము లేదా సక్రియ యానకం అని కూడా అనుకోవచ్చు. పంపింగ్ క్రియ అంటే క్రియాశీల పంపింగ్, ఆప్టికల్ పంపింగ్ అంటారు దాన్ని. అంటే క్రియాశీల మాధ్యమానికి శక్తిని ఇస్తుంది. ఆప్టికల్ రెజోనేటర్ అంటే ఇది ముఖ్యంగా పనిచేయాలన్నమాట. ఇదేం చేస్తుందంటే కాంతిని ఒక సంబద్ధతలో వచ్చేదానికి 2 అద్దాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆప్టికల్ లేజర్లో. క్రియాశీలక యానకం ఏం పని చేస్తుంది అనంటే క్రియాశీలక యానకం కాంతిని ప్రవర్ధమానం చేస్తుందన్నమాట. హీలియం లేదా నియాన్ వంటి వాయువులు కొన్ని సందర్భాల్లో కార్బన్ డయాక్సైడ్ లేదా ఉపయోగించి క్రియాశీలక యానకాన్ని తయారు చేస్తారన్నమాట. ఈ క్రియాశీలక యానకం అనేది ఇందులో ఉండేటువంటి ఈ తర్వాత చిత్రాలలో మీకు చెప్తాను. మీరు బాగా చూడొచ్చు. వేరు అవసరాలను బట్టి క్రియాశీలక యానకం అనేది ఉపయోగిస్తారు. ఎక్కువ ప్రచండమైనటువంటి కాంతి అంటే ఒక భౌతిక వస్తువునే దహించి వేయాల్సినటువంటి కాంతి ఉపయోగించాలి అని అంటే ఆ యొక్క అవసరాన్ని బట్టి క్రియాశీలక యానకం అనేది ఉపయోగించడం ఉంటుంది. అలాగే పిల్లలు ఆడుకునేటువంటి తక్కువ ప్రచండ కాంతి అయినటువంటి లేజర్ లైట్ ఉపయోగించాలి అంటే దానికి తగ్గట్టుగా చాలా తక్కువ శక్తివంతమైనటువంటి ఈ క్రియాశీలక యానకం అనేది ఉపయోగిస్తారన్నమాట. ఆప్టికల్ పంపింగ్ అనే విధానం అంటే ఏంటి అంటే ఆప్టికల్ పంపింగ్ అనే విధానము ద్వారా క్రియాశీలక యానకంలో ఉన్నటువంటి అణువులలో ఉన్న ఎలక్ట్రాన్లు ఉత్తేజపరిచి వాటి స్వకక్షలో నుంచి కాకుండా ఉన్నత కక్షల్లోకి వెళ్ళేలా చేస్తుంది. అలా వాటిని అంటే ఎలక్ట్రాన్లను వాటి స్వకక్షలో కాకుండా ఉన్నత కక్షలోకి వచ్చినప్పుడు ప్రతిసారి కొంత కాంతి విడుదల చేస్తుంది. అలా కాంతి విడుదలైన ప్రతిసారి ప్రతి వాటి మధ్య ఒకే సంబద్ధత ఉండేలా క్రియాశీలక యానకం పనిచేస్తుందన్నమాట. ఆప్టికల్ రెజోనేటర్ అంటే ఆప్టికల్ కాంతి యొక్క అనునాదిని అనే అద్దాలు ఏమి చేస్తాయి? ఈ మామూలు అద్దాలే లోపల చిన్న అంటే మనం ఉపయోగించేటువంటి లేజర్లో 2 అద్దాలు ఉంటాయంట. ఆ అద్దాలతో రెజోనేటర్
ఆప్టికల్ రెజోనేటర్. ఇవి అద్దాలతో చేసినటువంటి గోడలు అన్నమాట. ఇవి ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. అందులో ఒక అద్దపు గోడ పూర్తిగా పరావర్తనము చెందే అద్దపు గోడ అయి ఉంటుంది. రెండవది దానికంటే కొంచెం పాక్షిక పరావర్తనం చెందేటువంటి రిఫ్లెక్షన్. పరావర్తనం అంటే రిఫ్లెక్షన్. మనం అసలు తెలుగు మర్చిపోతున్నాం కదా, సంస్కృత ఆంధ్ర భాషలు మర్చిపోతున్నాం కదా. రెండవ అద్దం వచ్చేసి పాక్షిక పరావర్తనం చెందేటువంటి అద్దపు గోడ. పాక్షికంగా పరావర్తనం చెందే అద్దము లేజర్ కాంతి ఎక్కడి నుంచి అయితే బయటికి వస్తుందో అక్కడ అమర్చబడతారనమాట. లేజర్ ఎక్కడి నుంచి అయితే బయటికి వస్తుందో అక్కడే ఈ యొక్క పాక్షికంగా పరావర్తనం చెందేటువంటి కాంతిని ఉపయోగిస్తారు. అద్దాన్ని అమర్చిపెట్టి ఉంటారనమాట. ఇంకా ఆప్టికల్ పంపింగ్ అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే బ్యాటరీ ద్వారా ఫ్లాష్ లైట్ అంటే లోపల కూడా ఒక సాధారణమైన కాంతికి అక్కడ కాంతి జనించేది సాధారణ కాంతే, కానీ దాన్ని లేజర్ లైట్గా మార్చాలి అని అంటే ఈ ఆప్టికల్ గెయిన్ మీడియా అంటారు, యాక్టివ్ మీడియా అని అంటారు. ఆ యాక్టివ్ మీడియంని మరియు ఈ యొక్క ఆప్టికల్ రెజోనేటర్స్ అనంటే అనునాదినిలు, ఈ రెండు ఉపయోగించి మనము ఈ వచ్చేటువంటి ఫ్లాష్ లైట్ని ప్రచండమైనటువంటి లేజర్ లైట్గా మారుస్తారనమాట. ఎప్పుడైతే బ్యాటరీ ద్వారా ఫ్లాష్ ల్యాంప్లకి విద్యుత్ శక్తి వెళ్తుందో అప్పుడు ఆప్టికల్ పంపింగ్ మొదలవుతుందన్నమాట. ఎప్పుడైతే ఆప్టికల్ పంపింగ్ మొదలవుతుందో అప్పుడు క్రియాశీలక యానకంలో ఉన్నటువంటి వాయువులు ప్రవర్ధమానం చెందుతాయి. ఎప్పుడైతే అలా ప్రవర్ధమానం చెందుతాయో అప్పుడు కాంతి విడుదలయ్యి ఆ విడుదలైనటువంటి కాంతి ఆప్టికల్ రెజోనేటర్స్ అనే అద్దాల మీద పడడం ద్వారా కాంతి సమానంగా అనునాదం చెంది ప్రచండమైనటువంటి సంబద్ధత కలిగినటువంటి కాంతి బయటికి వస్తుంది. మన యొక్క దేహము సకల శాస్త్రాలకు, సకల దేవతలకు, సకల రాక్షసులకు, సకల జీవులకు, సకల రసాలకు, సకల రసాయనాలకి, సకల మంత్రతంత్ర యంత్రాలకి ఆధారము ఈ యొక్క స్త్రీ పురుషుల యొక్క మానవ దేహాలు. మనం గమనిస్తే ఈ వీడియోలో చాలా వరకు వేరే వీడియోలలో లాగా కాకుండా ఆంగ్ల పదాలు ప్రయోగించడం జరిగింది. ఎందుకంటే సంస్కృత ఆంధ్ర భాషలో కృత్రిమమైనటువంటి యంత్ర పరికరాల కోసం ఆవిర్భావం చెందలేదన్నమాట. మోక్ష సాధనార్థం సహజంగా ఉన్నది ఉన్నట్టుగా శుద్ధమైన హృదయాలతో ఋషులు దర్శించి పరిపూర్ణముగా సంస్కరించబడినది ఈ యొక్క సంస్కృత ఆంధ్ర భాషలు. సంస్కరించబడి వృద్ధి చెందినటువంటి భాషలే ఈ యొక్క సంస్కృత ఆంధ్ర భాషలు. సంస్కృత ఆంధ్ర భాషలకు ప్రత్యేకమైన మరియు అనవసరమైన ప్రకృతిని పాడు చేసేటువంటి బాహ్య యంత్రాలు అవసరం లేదు. ఎందుకు అంటే శరీరమే ఒక యంత్ర సాధనము అనే దృష్టికోణంలో సంస్కృత ఆంధ్ర భాషలు వృద్ధి చెందాయి. అలా ఆవిర్భావం కూడా అలాగనే చెందినాయి అన్నమాట. కాలక్రమేణా శరీరంలోనే లేజర్ ఉంది. మానవ శరీరంలోనే విమానం ఉంది. మానవ శరీరంలోనే సకల శస్త్రాలు అస్త్రాలు కూడా ఉన్నాయన్నమాట. మానవ శరీరంలోనే సాఫ్ట్వేర్ అనే చైతన్యం ఉంది. అలాగే మానవ శరీరంలో సకల దేవతలు, సకల రాక్షసులు అంటే చెడ్డ మానవుల్లో రాక్షసులు ఉంటారు, మంచి మానవుల్లో దేవతలు ఉంటారు. ఒక మనిషి ఒక్కొక్కసారి దేవతలాగా ప్రవర్తిస్తాడు, అదే మనిషి వేరొక సందర్భాలలో రాక్షసుడిలాగా ప్రవర్తించే అవకాశాలు కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. తిష్ట వేసుకొని ఉన్నారు. దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవడం బట్టే మనకు ఉంటుందన్నమాట. తర్వాత ఈ యొక్క వీడియోలో మనం చివరి స్లైడ్ ఇది. ఈ స్లైడ్లో మనం చూస్తే సంబద్ధతతో ఉన్నటువంటి కాంతి, సంబద్ధతతో ఉన్నటువంటి లేజర్ కాంతి మరియు అసంబద్ధతతో ఉన్నటువంటి సాధారణ కాంతి, వీటి మధ్య తేడా చూడండి. ఇక్కడ చక్కగా వస్తుంది లేజర్ లైటు. అలాగే
సాధారణ కాంతి అంటే బల్బులో నుంచి, ట్యూబ్లైట్లో నుంచి, క్యాండిల్లో నుంచి, ఇటువంటి ఇటు దీపంలో నుంచి అన్నిట్లో అసంబద్ధతతో కూడుకున్నటువంటి కాంతి. మనము ఎటువంటి ఎటువంటి విద్యుత్ శక్తి లేకుండా కూడా మనము లేజర్ను ఉత్పత్తి చేయొచ్చు కేవలం అద్దాలు మరియు దీపపు కాంతి ద్వారా. కానీ దానికి సరైన కొలతలు అవన్నీ మనం తీసుకొని అప్పుడు ఆ లేజర్ అనేది ఒక రూమ్ అంత పెద్దది అవుతుంది అన్నమాట సెటప్ అనేది. కాబట్టి మనకు దానికంటే మనం విద్యుత్ శక్తి మనకు అవకాశంలో ఉంది కాబట్టి విద్యుత్ శక్తి ద్వారా లేజర్ కాంతిని ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ కానీ మనం ఇంకో పక్క కుడి పక్క చూస్తే మనకు 2 బొమ్మలు ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో మానవుని యొక్క ఆత్మశక్తి, సాధారణ మానవుని యొక్క ఆత్మశక్తి సాధారణ మానవుని యొక్క అవిచ్ఛిన్నంగా ఉంది అన్నమాట. అంటే విచలితం అయిపోయింది అది మనస్సు. కాబట్టి ఈ చిత్రంలో ఉండేటువంటి వ్యక్తి యొక్క ఆరా వచ్చేసి ఎట్లా పడితే అట్లా ఉంది, చిందరవందరగా ఉంది, అన్నీ కలిసిగా ఉంది. అదే ఇటు సైడ్ ఒక యోగ సాధకుడిని చక్రాలలో ఉండేటువంటి ఆరా అన్నమాట. ఇది చక్కగా ఉంది. ఏ విధంగా అయితే లేజర్ కాంతి ఏ విధంగా ఉంటుందో అలా ఉందన్నమాట. ఈ కాంతి అనేది ఏదో కాదు, కాంతి అంటే ఆత్మశక్తియే కాంతి. విద్యుత్ శక్తి ద్వారా వచ్చేది కూడా ఆత్మశక్తినే. ఆ విద్యుత్ శక్తి ద్వారా వచ్చేటువంటి శక్తి కూడా ఆత్మశక్తినే. కానీ దాని విద్యుత్ అని అనుకుంటున్నారు, ఎందుకంటే మానవులు మాయలో ఉండారు కాబట్టి. నిజానికి అది కూడా ఆత్మశక్తే. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. యూట్యూబ్